ఆమె చరణ్ గారు ఎవడో సినిమాకి అడిగారు, రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ నేను అడిగారు అనమాట. అప్పుడు మేనేజర్ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇలా అడగమన్నారు అని. ఆ టైంలో నేను కే విశ్వనాథ్ గారితో వర్క్ చేస్తున్నాను, సూర్యపుత్రుడు అని సీరియల్. ఫస్ట్ టైం ఆయన టెలివిజన్ లో యాక్ట్ చేశారు, ఆయన నాకు ఫాదర్ గా చేశారు. ఆ డేట్స్ వల్ల క్లాష్ అయ్యి నేను అది మిస్ అయ్యాను అనమాట. తర్వాత నాకు కూడా అంటే నాకు అంత పర్సనల్ గా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు, కమిట్ అవ్వాలి, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తేనే చేద్దాము అని వెయిట్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ మేబీ డెఫినెట్లీ ఇది, అందుకే నేను ఇందాక కంబ్యాక్ అన్నాను. ఎందుకన్నానంటే సీరియల్స్ నుంచి అందరికి సీరియల్స్ తెలుసు, బట్ మూవీస్ లో ఆరెంజ్ తర్వాత ఎవరికి తెలియదు నేను ఇందులో ఉన్నారు, అది ఏం చేస్తున్నారని. ఈ ఫిలిం తో నాకు తెలిసి మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. అర్చన అయ్యారు, ప్రీవియస్లీ మీరు కృష్ణమ్మ అని ఒక ఫిలిం చేశారు, చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా చూస్తుంటే ఎక్కువ నైట్ షూట్స్ లా అనిపిస్తుంది. ఒక యాక్ట్రెసెస్ కి డే షూట్స్ కంటే నైట్ షూట్స్ చాలా ఇబ్బంది ఉంటది. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అండ్ శంబాలా మూవీని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నైట్ షూట్స్ గురించి చెప్తాను. డిసెంబర్ లో షూట్ చేసామండి, పీక్ చలి, అండ్ వీ యూస్ టు షూట్ 6 to 6. సో ఒక్కొక్కసారి 6 to ఈవినింగ్ 6 to నెక్స్ట్ డే ఈవినింగ్ 6 లాగా కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి. చలి ఒకవైపు, అండ్ దాంతో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కొన్ని. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్, యట్ వి ఆల్ ఎంజాయ్డ్. నాకు ఏ రోజు కూడా నేను ఏదో చలిలో షూట్ చేస్తున్నానని లేదు. ఎవ్రీ టైమ్, ఎస్పెషలీ మై కూలెస్ట్ కో స్టార్ ఆది గారు, వి యూస్ టు చిల్ అక్కడ మంటలు వేసుకుని, వి యూస్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. లైక్ ఎక్కువ సినిమా గురించి మాట్లాడుకుంటూ మేము చేసిన రోజులు అవి. అండ్ డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ యునో మాకు ఆ కంఫర్ట్ ఇచ్చి వి డిడ్ ద షూట్. అందుకని అంత హ్యాపీగా చేయగలిగానేమో. సో అది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. ఎస్, ఇట్ వాస్ వెరీ వెరీ అమేజింగ్. ఆల్మోస్ట్ సార్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మేము నైట్ షూట్ చేసాము. అది చాలా, అండ్ ఐ ఎంజాయ్ నైట్ షూట్స్ పర్సనలీ. అండ్ సెకండ్ క్వశ్చన్, సారీ సార్ ఏదో మిస్ అయ్యాను. శంబాలా మూవీ మీరు అగ్రీ కావడానికి మెయిన్ రీజన్? సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను స్టోరీ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్, బికాస్ చాలా కొత్తగా ఉంది స్టోరీ. అండ్ సైన్స్ అండ్ హారర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ జానరా, బికాస్ ఇప్పటిదాకా అలాంటి ఒక జానరా రాలేదు. సైన్స్ అండ్ హారర్ వస్తే సైన్స్ వచ్చింది, లేదా హారర్ వచ్చింది. ఇది రెండు పోటాపోటీగా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ స్క్రిప్ట్ లైక్ దిస్. అండ్ ఆది గారు చేస్తున్నారనేసరికి ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్, బికాస్ ఐ ఆల్సో హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఇన్ అ లవర్ బాయ్ క్యారెక్టర్. ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నారంటే ఐ థాట్ ఇదేదో చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. అండ్ నేను ఈ సినిమాలో చేయాలని ఒక ఉద్దేశంతో ఐ సెడ్ ఎస్ ఫర్ ద ప్రాజెక్ట్. మీ సిస్టర్ చెప్పారు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ అంట. సో శంబాలా అనేది ప్రభాస్ గారి మూవీలో కూడా ఉంది, కల్కిలో అదొక వరల్డ్ ఉంటుంది.